సో నిన్న మనం ఇది స్టార్ట్ చేసాం కదా, సింపుల్ లీనియర్ రిగ్రెషన్. సో అయితే నిన్న మనం చెప్పుకుంటున్నప్పుడు చెప్తా నిమిషం. లెట్ మీ ఓపెన్. సపరేట్ ఫైల్లో పడదాం, ఎందుకంటే మరి రీడ్ చేయాలి కదా నేను. స్క్రీన్ షేర్ స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే, సో నిన్న మనం సింపుల్ లీనియర్ రిగ్రెషన్ చేసినప్పుడు ఏం చేసాం? ఫస్ట్ ఇది మన ఇండిపెండెంట్ వేరియబుల్, ఇది మన డిపెండెంట్ వేరియబుల్, ఈ రెండు తీసుకున్నాం. దీని మీద సింపుల్ లీనియర్ రిగ్రెషన్ అప్లై చేస్తే మనకి ప్రెడిక్టెడ్ వాల్యూస్ వచ్చినాయి. అయితే నిన్న మనం ఇది చేసినప్పుడు ఆల్రెడీ ఏ డేటా మీద అయితే నేను ట్రైన్ చేశానో ఆ డేటా మీదే కదా అని ప్రిడిక్షన్ చేసింది. అంటే నేను సెల్సియస్ ఇది ఇస్తే ఆల్రెడీ ఈ డేటా మీద, అంటే సెల్సియస్ 0 to 200 మీదే నేను ట్రైన్ చేశాను. అంటే ఈ డేటా ఇచ్చి లైక్ సెల్సియస్ ఇలా ఉంటే ఫారెన్హీట్ ఇలా ఉంటుందని చెప్పి డేటా ఇచ్చాను. ఈ డేటా మీదే ట్రైన్ చేశాను. నెక్స్ట్ ఈ ప్రిడిక్షన్స్ కూడా నేను ఈ డేటా మీద ప్రిడిక్ట్ చేశాను. ఆల్రెడీ ట్రైన్ అయిన డేటా మీద ప్రిడిక్ట్ చేశాను, న్యూ డేటా మీద నేను ప్రిడిక్ట్ చేయలేదు కదా. ఓకే, సో మనం ఏంటంటే మనం ప్రిడిక్షన్స్ చేసినప్పుడు మనం 2 types ఆఫ్ డేటా మీద ప్రిడిక్ట్ చేస్తాం అనమాట. సో యాక్చువల్ డేటా మీద మనం ప్రిడిక్షన్స్ చేస్తాం. నెక్స్ట్ టెస్ట్ డేటా మీద కూడా చేస్తాం అనమాట. సో దీన్ని మనం యాక్చువల్ డేటా యాక్చువల్గా దీన్ని ఏమంటాం, ట్రైన్ డేటా అంటాం అనమాట. ఓకే, సో మనం ఎప్పుడైనా సరే ఒక మెషిన్ లెర్నింగ్ మోడల్ బిల్డ్ చేసినప్పుడు మనం ప్రిడిక్టెడ్ వాల్యూస్ని 2 waysలో చూస్తాం అన్నమాట. ఒకటి, అసలు మనం ట్రైన్ చేసిన డేటా మీద ఎలా ప్రిడిక్ట్ అవుతుంది. నెక్స్ట్, కొత్త డేటా ఇస్తే ఎలా ప్రిడిక్ట్ అవుతుంది. అంటే మీరు ఎలా ఇమాజిన్ చేసుకోవచ్చు అంటే, మీకు 10 ఇస్తే 50 అని చెప్పా, అంటే 10 degrees Celsius అంటే 50 degrees Fahrenheit అని చెప్పా, 15 Celsius అంటే 59 degrees Fahrenheit అని చెప్పా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీన్ని పట్టేశారు అనుకోండి. ఓకే, మీకు ఈ డేటా ఇచ్చి ఓకే ఈ డేటా నుండి నేర్చుకోమన్నాను. సో మీరు ఏం చేశారంటే దీన్ని పట్టేశారు. అంటే 25 వస్తే 77 అని, 30 వస్తే 86 అని చెప్పి పట్టేశారు. సో ఇలా పడితే ఏమైంది, మీరు 5 degrees Celsius అంటే 41 degrees Fahrenheit అని చెప్పేస్తారు. 40 degrees Celsius అంటే 104 degrees Fahrenheit అని చెప్పేస్తారు. అక్కడ వరకు ప్రాబ్లం లేదు. కానీ ఇన్ కేస్ నేను కొత్త నెంబర్ ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 150 ఇచ్చాను. సో 150 ఇస్తే అది ఎన్ని డిగ్రీస్ ఆఫ్ ఫారెన్హీట్ అంటే మీరు చెప్పలేకపోవచ్చు. ఎందుకు అంటే 150 మీద మిమ్మల్ని ట్రైన్ చేయలేదు. సో ఇక్కడ చూస్తే మన డేటాలో 150 లేదు కదా. సో ఇక్కడ 150 లేదు కాబట్టి నేను 150 మీద ట్రైన్ చేయలేదు కాబట్టి మీరు ఇది ఎక్యురేట్గా చెప్పే అవకాశం లేకపోవచ్చు. ఓకే, సో అందుకనే మనం ఏంటంటే ఎప్పుడు కూడా ప్రిడిక్షన్ చేసినప్పుడు అసలు మనం ఆల్రెడీ ట్రైన్ చేసిన డేటా మీద నేను ట్రైన్ చేసిన డేటాని ఎంత బాగా అర్థం చేసుకుంది, ఎంత బాగా ప్రిడిక్ట్ చేస్తుంది అనేది ఫస్ట్ పార్ట్. అయితే సెకండ్ పార్ట్ ఏంటంటే నేను ఒకవేళ కొత్త డేటా ఇస్తే, అంటే నేను అసలు ట్రైన్ అంటూ చేయకుండా ఉన్న ఏదైనా కొత్త డేటా ఇస్తే దాని మీద ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది చెక్ చేయాలన్నమాట. సో మనకి ప్రిడిక్షన్స్ అనేవి 2 types ఉంటాయి అన్నమాట. సో ఇలాగా. సో నిన్న మనం చేసింది ఏంటి, ఆల్రెడీ నేను ఏ డేటా మీద అయితే ట్రైన్ చేశానో ఆ డేటా మీద నేను ప్రిడిక్షన్ చేశాను. కానీ ఇప్పుడు అలా కాదు,
నేనేం చేస్తానంటే మొత్తం ఇది నాకు కంప్లీట్ డేటా సెట్ కదా, కంప్లీట్ డేటా సెట్ మీద ట్రైన్ చేయను. సో అవుట్ ఆఫ్ దీస్ ఓన్లీ ఒక 80%, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు తీసుకుంటా. ఓకే, ఇక్కడ నుండి ఈ డేటా మాత్రమే తీసుకుంటాను. సో ఈ డేటా మాత్రమే తీసుకున్నప్పుడు ఓకే, అది ఎలా వర్క్ అవుతుంది అంటే నేనేం చేస్తానంటే ఈసారి ఇక్కడ నాకు 20 డేటా పాయింట్స్ ఉన్నాయి కదా ఇక్కడ. సో ఈ 20 డేటా పాయింట్స్ మీద నేను ట్రైన్ చేయను అనమాట. నేను ఏం చేస్తానంటే ఈ డేటా సెట్ని స్ప్లిట్ చేస్తాను అనమాట. ఓకే, ట్రైన్ డేటా టెస్ట్ డేటా కింద స్ప్లిట్ చేస్తాను అనమాట. అంటే దీన్ని ఏమంటానంటే ట్రైన్ అంటాను, ఇంకో సెట్ తీసుకుంటాను, దాన్ని ఏమంటానంటే టెస్ట్ అంటాను. ఓకే, టెస్ట్ అని చెప్పేసి ఇందులోంచి సమ్ డేటా తీసుకుంటాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు తీసుకుంటాను. అంటే ఈ ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ అనేది చాలా ర్యాండమ్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈ ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ అనేది ర్యాండమ్గా ఉంటుంది. సో ఇక్కడంటే నేను టాప్ రోస్ చేసుకున్నాను, కానీ మనం జనరల్గా ఇలా టాప్ రోస్ తీసుకోం, ర్యాండమ్గా డేటా తీసుకుంటాం అనమాట. అలాగే టెస్ట్ డేటా ఏంటంటే ఇక్కడ నేను తీసుకుంటాను అనమాట. ఓకే, ఇది టెస్ట్ డేటా అనమాట. ఓకే, ఇది మన టెస్ట్ డేటా. ఓకే, సో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ డేటా సెట్ని 2 సెట్స్ కింద డివైడ్ చేశాను అనమాట. సో డివైడ్ చేస్తే నాకు ఏమైంది, ట్రైన్ సెట్ టెస్ట్ సెట్ వచ్చింది. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నేను నా డేటాని కంప్లీట్ అన్ని వాల్యూస్ మీద ట్రైన్ చేశాను కదా. ఈసారి అలా చేయను, ఓన్లీ కొన్ని వాల్యూస్ మీద మాత్రమే నేను ట్రైన్ చేస్తాను. ఓకే, ఇక్కడ నేను ఓన్లీ కొన్ని వాల్యూస్ మీద మాత్రమే నేను ట్రైన్ చేస్తాను అనమాట. సో అలా ట్రైన్ చేసి ఓకే, సో నెక్స్ట్ టైము నేను టెస్ట్ చేసినప్పుడు నేను న్యూ వాల్యూస్ ప్రిడిక్షన్కి ఇచ్చాను కదా, ఆ న్యూ వాల్యూస్ ఏమి ఇస్తానంటే ఇవి ఇస్తాను అనమాట. ఓకే, ఇవి ఇచ్చి నేను చెక్ చేసుకుంటాను. అంటే వీటి మీద 60, 70, 80, 90, 100, 200 అని చూసారా, దీని మీద నేను ట్రైన్ చేయలేదు కదా డేటాని, ఇవన్నీ కొత్త వాల్యూస్ మోడల్కి. ఓకే, ఈ కొత్త వాల్యూస్ ఇస్తే అది కరెక్ట్గా 140, 158, 176 ఇలా ప్రిడిక్ట్ చేస్తుందో లేదో చూస్తాను అనమాట. ఓకే, దానివల్ల నాకు ఇంకా బెటర్ క్లారిటీ వస్తుంది. అలాగే ఇది ఒక మెథడ్. ఇలాగే దెర్ ఆర్ అదర్ మెథడ్స్ అనమాట. K-fold క్రాస్ వ్యాలిడేషన్ అని చెప్పి దెర్ ఆర్ డిఫరెంట్ మెథడ్స్, అవి కొంచెం అడ్వాన్స్డ్ మెథడ్స్ అనమాట. సో అంటే వ్యాలిడేషన్ ఎలా చేస్తామంటే ఇక్కడ ర్యాండమ్గా ఒక శాంపులే తీసుకున్నాం కదా ఇలాగా, అలా కాకుండా మల్టిపుల్ శాంపుల్ తీసుకుని ఈచ్ శాంపుల్ మీద ఎక్యురసీ చెక్ చేసుకుంటాం అనమాట. అది ఒక మెథడ్, బట్ అది అడ్వాన్స్డ్ మెథడ్ కాబట్టి మనం వన్స్ అగైన్ నెక్స్ట్ ఇటరేషన్ చెప్పుకున్నప్పుడు మనం క్లియర్గా దాని గురించి కూడా చెప్తా ఉంటాం K-fold క్రాస్ వ్యాలిడేషన్ గురించి. సో ప్రస్తుతం అది పక్కన పెడితే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మొత్తం డేటా సెట్ మీద కాకుండా ఓన్లీ ఒక ట్రైన్ సెట్ మాత్రం తీసుకుని, ట్రైన్కి ఒక శాంపుల్ తీసుకుని ఆ శాంపుల్ మీద మాత్రమే ట్రైన్ చేసి ఓకే, టెస్ట్ సెట్ ఏదైతే మనం పక్క పెట్టుకున్నామో ఆ టెస్ట్ సెట్ మీద మనం ప్రిడిక్షన్స్ అనేవి చేసుకుని అప్పుడు ఆ వచ్చిన ప్రిడిక్షన్స్ మన యాక్చువల్గా టెస్ట్ డేటాలో ఉన్న ఫారెన్ హీట్తో మ్యాచ్ అవుతున్నాయో లేదో చూసుకుంటాం. ఓకే, సో ఫస్ట్ కాన్సెప్ట్ అర్థమైందా మీకు, మనం ఏం చేయబోతున్నామో? ఓకే, సో ఇప్పుడు యాక్చువల్ అప్లై చేద్దాం. ఓకే, సో నేను ఆల్రెడీ లీనియర్ రిగ్రెషన్ చేసేసాం. సో నేను ఇక్కడ ఇది మారుస్తాను, నేను ఇది ఏం చెప్పాను, టెంపరేచర్ పెట్టాం కదా, ఇందులో మార్చలేదా నేను? ఓకే, వేరే చోట అక్కడ సేవ్ అయిపోయినట్టుంది టెంపరేచర్ అనేది. ఓకే, ఇది ఇలాకి వెళ్తే వేరే చోట అక్కడ సేవ్ అయిపోయింది, నేను అక్కడ తీసుకొని వస్తాను. ఒక నిమిషం. టెంపరేచర్ వెయిట్.
ఇది సరిగ్గా సేవ్ అవ్వలేదు. సేవ్ యాజ్ ఓకే. సో ఇప్పుడు చూసుకుంటే డేటాని దాంట్లో ఓకే, మన డేటా ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే వస్తుంది. ఓకే, సో సేమ్ డేటా సెట్ సో ఇక్కడ ఉంది. లేదు తేడా వచ్చింది. మళ్ళీ వేస్తాను. దీన్ని తీసుకుని నోట్బుక్ పేస్ట్. ఓకే, సేవ్ మోర్ ఆప్షన్స్. సో ఐ థింక్ ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది అనుకుంటున్నాను. చూద్దాం. ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది. ఓకే, సో సేమ్ నిన్న ఏం చేసాం, డేటా తీసుకున్నాం. ఓకే, సో నిన్న ఏం చేసాం, ఇక్కడ డేటా కాదు, ఇది టెంపరేచర్ డిఎఫ్. ఓకే, టెంపరేచర్ డిఎఫ్ కింద మార్చాం కదా. సో ఇక్కడ కూడా టెంపరేచర్ డిఎఫ్. ఓకే, సో నేను ఏం చేసాం, ఇక్కడ ప్రిడిక్ట్ చేసినప్పుడు నేను ఎక్స్ మీద ప్రిడిక్ట్ చేస్తున్నాను. క్యాపిటల్ ఎక్స్ అంటే ఏంటి, క్యాపిటల్ ఎక్స్ అంటే మన డిపెండెంట్ వేరియబుల్స్, మన యాక్చువల్ డేటా. సో కంప్లీట్ నేను ఏం చేసాను, కంప్లీట్ సెల్సియస్ మీద ప్రిడిక్ట్ చేశాను. ఆ ప్రిడిక్ట్ చేసిన తర్వాత ఆ వాల్యూస్ని నేను దాని మీద ఆర్ఎంఎస్ స్కోర్ ఫైండ్ అవుట్ చేశాను. నెక్స్ట్ దాని మీదే నేను లైన్ కూడా గీసుకున్నాను అనమాట. ఓకే, సో నిన్న ఇలా చేస్తాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డేటాని స్ప్లిట్ చేస్తాం అనమాట. అలా డేటాని స్ప్లిట్ చేయడానికి మనకి ఎస్క్యూఎల్లో ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ ఉందన్నమాట. సో ఇది యూజ్ చేసి మనం ఏంటంటే మన డేటా సెట్ని ట్రైన్ అండ్ టెస్ట్ కింద మనం స్ప్లిట్ చేయొచ్చు అనమాట. సో ఎస్క్యూఎల్లో మోడల్ సెలెక్షన్లో ఈ ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ అనేది ఉందన్నమాట. సో ఇది ఎలా యూజ్ చేస్తామంటే ఇది స్టాండర్డ్. సో ఫ్రమ్ ఎస్క్యూఎల్లో నెక్స్ట్ మోడల్ సెలెక్షన్ ఇంపోర్ట్ ట్రైన్ టెస్ట్ స్ప్లిట్. మీకు ఎందుకని ప్రతిసారి డాక్యుమెంటేషన్ చూపిస్తున్నానంటే ఎస్క్యూఎల్ డాక్యుమెంటేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎప్పుడు ఏ ఆల్గరిథం ఏం చేయాలన్నా సరే మీరు మెషిన్ లెర్నింగ్లో పర్టికులర్లీ బ్లైండ్గా ఇక్కడ రావడం, ఇక్కడ చూసుకోవడం. ఓకే, సో దాన్ని ఎలా ఇంపోర్ట్ చేయాలి ఏంటి, దాంట్లో ఉన్న ఇన్పుట్ పారామీటర్స్ ఏంటి, ఇక్కడ చూసారు ఇన్పుట్ పారామీటర్స్ అన్నీ ఉన్నాయి. ఇవి చూసి ప్లస్ దీని ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్స్ చూసి మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్స్ చూసి అర్థం చేసుకుని మీరు చేయొచ్చు అనమాట. అందుకే ప్రతిసారి మీకు డాక్యుమెంటేషన్ చూపిస్తున్నాను, ఎందుకంటే నేనైనా సరే ఎవరైనా సరే ఆ డాక్యుమెంటేషనే ఫాలో అవుతారు అనమాట. ఓకే, మీరు గూగుల్ చేయకలే ఏమీ చేయకలేదు, జస్ట్ డాక్యుమెంటేషన్ చూస్తే ఇనీషియల్గా మీకు అంతగా అర్థం కాకపోయినా సరే 1-2 టైమ్స్ చూస్తే మీకు అర్థమైపోద్ది అనమాట. సో ఇక్కడ ఇది ఎలా ఉంటుందంటే, సో ఎక్స్ట్రైన్. ఓకే, ఎక్స్ట్రైన్ అంటే ట్రైన్ డేటాలో ఇండిపెండెంట్ వేరియబుల్స్. ఎక్స్టెస్ట్ అంటే టెస్ట్ డేటాలో ఇండిపెండెంట్ వేరియబుల్స్. ఓకే, వై ట్రైన్ అంటే ఫారెన్ హీట్, ట్రైన్ సెట్లో ఫారెన్ హీట్ టెస్ట్, వై టెస్ట్ అంటే ఇక్కడ ఎక్స్ట్రైన్ అంటే ఏంటి, ఎక్స్ట్రైన్ అంటే ట్రైనింగ్ సెట్లో ఉన్న సెల్సియస్. ఓకే, ఇక్కడ ఎక్స్ట్రైన్ అంటే ట్రైనింగ్ సెట్లో ఉన్న సెల్సియస్. ఇక్కడ ఎక్స్టెస్ట్ అంటే ఓకే టెస్ట్ సెట్లో ఉన్న సెల్సియస్. ఓకే, వై ట్రైన్ అంటే ఇది ఫారెన్ హీట్. ఓకే, వై టెస్ట్ అంటే ఇది
ఓకే. సో ఎక్స్ అంటే వై అంటే మీరు గుర్తుపెట్టుకోండి. మీ మొత్తం ఎంటైర్ మెషిన్ లెర్నింగ్లో మీరు ట్రైన్ టెస్ట్ ప్లేన్ స్ప్లిట్ చేస్తే ఎగ్జాక్ట్గా ఇలాగే రాస్తారు. ఓకే, అసలు కోడ్లో డిఫరెన్స్ ఏమి ఉండదు. ఎప్పుడు కూడా ఎక్స్ ట్రైన్ ఎక్స్ టెస్ట్, వై ట్రైన్ వై టెస్ట్ అనే రాస్తారు. ఇది స్టాండర్డ్. మీరు ఒక్కసారి ఈ కోడ్ అర్థమైందంటే సింపుల్ లీనియర్ రిగ్రెషన్ది మిగతా ఏ ఆల్గరిథం కైనా సరే ఎగ్జాక్ట్లీ సేమ్ కోడ్. మీరు ఏమీ మార్చక్కర్లేదు, చాలా చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి అంతే. ఓకే, జస్ట్ ఆ ఆల్గరిథం ఎలా వర్క్ అవుతుందో చూసుకుంటే సరిపోద్ది. ఓకే, సో ట్రైన్ టెస్ట్ స్ప్లిట్. సో ట్రైన్ టెస్ట్ స్ప్లిట్లో ఫస్ట్ క్యాపిటల్ ఎక్స్ ఇస్తాం. క్యాపిటల్ ఎక్స్ అంటే ఏంటి? మన ఇండిపెండెంట్ వేరియబుల్స్. స్మాల్ వై అంటే మన డిపెండెంట్ వేరియబుల్ ఆర్ టార్గెట్ వేరియబుల్. నెక్స్ట్ మనం ఇవ్వాల్సింది టెస్ట్ సైజు. ఈ టెస్ట్ సైజ్ ఎంత ఇవ్వాలనేది ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ యూస్ కేస్ అనమాట. అయితే స్టాండర్డ్గా మనం ఎప్పుడు కూడా 20% ఆఫ్ ద డేటాని మనం టెస్ట్ డేటా కింద తీసుకుంటాం అనమాట. ఓకే, సో అది మన స్టాండర్డ్ నోటేషన్. 20%. 0.2 అంటే దాని అర్థం ఏంటంటే మన డేటాలో 100 రోస్ ఉంటే 20 రోస్నేమో టెస్ట్ సెట్ కింద, 80 రోస్నేమో ట్రైన్ సెట్ కింద మనకి ఇది డివైడ్ చేస్తుంది అనమాట. ఓకే, ఇది టెస్ట్ సైజ్ ఈక్వల్ టు 0.2. ఓకే, మీరు 0.2 ఇచ్చుకోవచ్చు. లేదు మీ డేటా సెట్ చాలా లార్జ్ ఉంది, నేను 50% టెస్ట్ కింద 50% ట్రైన్ కింద చేస్తానంటారు, అలా అయినా ప్రాబ్లం లేదు. ఓకే, లేదు మీ డేటా సెట్ చాలా చిన్నది ఉంది అంటే మీకు ఓన్లీ 20-30 రోసే ఉన్నాయి, అలాంటప్పుడు స్ప్లిట్ చేస్తే మీ ట్రైనింగ్ డేటా చిన్నది అయిపోద్ది. కాబట్టి నేను ఓన్లీ 10% ఆఫ్ ద రోస్నే టెస్టింగ్ రోస్ కింద తీసుకుంటానంటే అప్పుడు మీరు 0.1 పెట్టుకోవాలి. సో బై డిఫాల్ట్ స్టాండర్డ్గా మనం యూజ్ చేసేది 20% యాజ్ ఎ టెస్ట్ సెట్, 80% యాజ్ ఎ ట్రైన్ సెట్ తీసుకుంటాం. కాబట్టి నేను 0.2 ఇస్తున్నాను. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ టెస్ట్ సెట్ సైజ్ పెరిగే కొద్ది మీ ఎక్యురసీ అనేది రియల్ టైంకి దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ డేటా మీరు టెస్ట్ చేస్తున్నారు కదా, సో రియల్ డేటా మీద ఎక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు టెస్ట్ సెట్ ఎక్కువ పెద్దదైపోతే ట్రైన్ సెట్ చిన్నదైపోద్ది కదా. సో ట్రైన్ సెట్ చిన్నదైపోతే మిషన్ లెర్నింగ్ ఆల్రెడీ అది నేర్చుకోవడానికి డేటా ఉండదు కదా. సో అది ట్రేడ్ ఆఫ్ ఉంటుంది అనమాట. సో దాని గురించే మనం బై డిఫాల్ట్గా ఏంటంటే ఇప్పుడు కూడా టెస్ట్ సైజ్ ఈక్వల్ టు 0.2 అంటే 20% ఇస్తాం. మీరు చేంజ్ చేసుకోవాలంటే బేస్డ్ ఆన్ ది యూస్ కేస్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ర్యాండమ్ స్టేట్. సో ర్యాండమ్ స్టేట్ ఈక్వల్ టు లైక్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. ర్యాండమ్ స్టేట్ అంటే 12, 20, 30, 40 ఇక ఏ నెంబర్ అయినా ఇచ్చుకోండి. ఇక్కడ ఆ నెంబర్ ఇవ్వాలి, ఈ నెంబర్ ఇవ్వాలి లేదు. ఈ ర్యాండమ్ స్టేట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మోడల్ రన్ చేస్తున్నాను. సో ఈ ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ ఏం చేస్తుంది? ర్యాండమ్గా రోస్ తీసుకుని ఆ ర్యాండమ్గా తీసుకున్న రోస్ని ట్రైన్ సెట్ కింద టెస్ట్ సెట్ కింద స్ప్లిట్ చేస్తాయి. ఓకే, అయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను మోడల్ బిల్డ్ చేసినప్పుడు నా ట్రైన్ సెట్ డిఫరెంట్గా, మీరు మోడల్ బిల్డ్ చేస్తున్నప్పుడు మీ ట్రైన్ సెట్ డిఫరెంట్గా ఉండొచ్చు. ఎందుకంటే ర్యాండమ్గా స్ప్లిట్ చేస్తుంది కదా. అయితే మన ఇద్దరం ఇన్ కేస్ సేమ్ డేటా మీద మోడల్ బిల్డ్ చేస్తే ఇద్దరికి ఎగ్జాక్ట్ సేమ్ రిజల్ట్స్ రావాలంటే అప్పుడు ర్యాండమ్ స్టేట్ ఇస్తాం అనమాట. సో ర్యాండమ్ స్టేట్ అనేది సపోజ్ నేను ర్యాండమ్ స్టేట్ 23 పెట్టాను, మీరు కూడా సేమ్ డేటా సెట్ ర్యాండమ్ స్టేట్ ఈక్వల్ 23 అంటే అప్పుడు నాకు డేటా ఎలా డివైడ్ అయిందో ట్రైన్ టెస్ట్ కింద ఎగ్జాక్ట్గా సేమ్ రోస్ అలాగే మీకు డివైడ్ అవుతుంది అనమాట. సో అప్పుడు మన ఇద్దరికి డిఫరెన్స్ ఉండదు. అది ర్యాండమ్ స్టేట్. అదొకటే కాదు, మీరు ఒకసారి ఎగ్జిక్యూట్ చేశారు, ఓకే, ఒక రో నెంబర్ 2 వచ్చింది. సెకండ్ టైం ఎగ్జిక్యూట్ చేస్తే టెస్ట్ సెట్లో ట్రైన్ సెట్లో రో నెంబర్ 3 రావచ్చు. అలా ఏంటంటే మనకి ఈ ర్యాండమ్గా స్ప్లిట్ అయినప్పుడు ఏంటంటే మనకి ర్యాండమ్నెస్ ఉంటుంది అనమాట. ర్యాండమ్గా స్ప్లిట్ అవుతాయి కదా, ఆబ్వియస్లీ మనం ఎగ్జిక్యూట్ చేసిన ప్రతిసారి ట్రైన్ సెట్లో టెస్ట్లను రోస్ అనేవి మారిపోతూ ఉంటాయి అన్నమాట. సో దాని గురించి మీరు సింపుల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ర్యాండమ్ స్టేట్ ఇస్తే మీ ఎన్నిసార్లు ఈ కోడ్ ఎగ్జిక్యూట్ చేసినా సరే డేటాని ఎగ్జాక్ట్గా అలాగే స్ప్లిట్ చేస్తుంది అనమాట. డిఫరెన్స్ ఉండదు, సేమ్ రోస్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇది ర్యాండమ్ స్టేట్. సో ర్యాండమ్ స్టేట్ ఇచ్చాను. ఇప్పుడు నాకు ఏమైందంటే నాకు ఎక్స్ ట్రైన్ వచ్చింది. సో ఎక్స్ ట్రైన్లో ఈ వాల్యూస్ ఉన్నాయి. అలాగే ఎక్స్ టెస్ట్ ట్రైన్లో ఏమి ఉన్నాయి? 3, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 ఉన్నాయి. ఎక్స్ ట్రైన్లో 16 రోస్ ఉన్నాయి. ఎక్స్ టెస్ట్లో 5 రోస్ ఉన్నాయి. ఓకే,
అందులో 16, ఇందులో 5, టోటల్ 21. 20% అని చెప్పాం కదా. సో ఎగ్జాక్ట్గా అలాగే డివైడ్ చేస్తుంది అనమాట. ఓకే, 0, 5, 2, 1, 4 ఇవి సెల్సియస్. ఓకే, 0 డిగ్రీ సెల్సియస్, 50 డిగ్రీ సెల్సియస్. మనం ఏంటంటే ఈ డేటా మీద మనం ట్రైన్ చేస్తాం, అంటే ట్రైన్ సెట్ మీద మనం ట్రైన్ చేస్తాం, అంటే ఈ వాల్యూస్ ఇచ్చి మన మోడల్ని ట్రైన్ చేస్తాం. ట్రైన్ చేసిన తర్వాత ఎక్స్ టెస్ట్ ఇచ్చి దాని మీద మనం టెస్ట్ చేస్తాం అనమాట. ఓకే, సో లెట్స్ ట్రైన్ ద మోడల్. సో మోడల్ ట్రైన్ చేయాలంటే సో మోడల్ ఈక్వల్ టు లీనియర్ రిగ్రెషన్. ఓకే, నెక్స్ట్ మోడల్ డాట్ ఫిట్. సో ఫిట్ చేసినప్పుడు ఎలా ఫిట్ చేస్తారు, ఇంతకు ముందు ఎక్స్ వై చేశారు కదా, ఎక్స్ వై అంటే యాక్చువల్ డేటా కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎక్స్ ట్రైన్, ఓకే, వై ట్రైన్. ఓకే, ట్రైనింగ్ డేటా మీద మనం మోడల్ ఫిట్ చేస్తున్నాం అనమాట. సో ట్రైనింగ్ డేటా మీద మోడల్ ఫిట్ చేస్తాం. ఇప్పుడు ప్రిడిక్ట్ చేయాలి. సో అప్పుడేంటి, ఇది వై ట్రైన్ ప్రిడిక్ట్ అనమాట. సారీ, ఇది మారిపోయింది. ఓకే, సో ఇదేంటంటే వై ట్రైన్ ప్రిడిక్ట్ అనమాట. సో వై ట్రైన్ ప్రిడిక్ట్. సో వై ట్రైన్ ప్రిడిక్ట్ నేను ఎందుకంటున్నానంటే ఇక్కడ ఏం చేస్తామంటే మోడల్ డాట్ ప్రిడిక్ట్ అన్నప్పుడు, ఓకే, మోడల్ డాట్ ప్రిడిక్ట్ అన్నప్పుడు ఇంతకుముందు నేను ఏమి ఇచ్చేవాడిని, ఎక్స్ ఇచ్చేవాడిని. ఈసారి ఎక్స్ ఇవ్వను. ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్ ఫస్ట్ ఏం చేస్తానంటే ట్రైన్ డేటా, నేను ఏ డేటా మీద అయితే ట్రైన్ చేశానో ఆ డేటాని నేను ప్రిడిక్ట్ చేయమని ఇస్తాను. ఇది ఫస్ట్ వే. సెకండ్ వే ఏంటంటే వై టెస్ట్ ప్రిడిక్టెడ్ అనమాట. సో వై టెస్ట్ ప్రిడిక్ట్లో ఏంటంటే మోడల్ డాట్ ప్రిడిక్ట్, ఓకే, ఎక్స్ టెస్ట్ అనమాట. సో ఒకసారి ఏం చేస్తానంటే నేను ఏ డేటా మీద అయితే ట్రైన్ చేశానో ఆ డేటాని ఇన్పుట్ కింద ఇచ్చి ఫారెన్ హీట్ని ప్రిడిక్ట్ చేయమని చెప్తున్నాను. సెకండ్ లైన్లో నేను ఏం చెప్తున్నానంటే వై టెస్ట్ వాల్యూస్ టెస్ట్ సెట్లో వాల్యూస్ ఏమున్నాయో ఆ సెల్సియస్ని ఇన్పుట్ కింద ఇచ్చి ఫారెన్ హీట్ని ప్రిడిక్ట్ చేయమని చెప్తాను అనమాట. ఓకే, అది డిఫరెన్స్. ఓకే, ఎక్స్ టెస్ట్, వై టెస్ట్. అదే, ఓకే, ఇలా. సో ట్రైన్ డేటా మీద ప్రిడిక్ట్ చేస్తాను, టెస్ట్ డేటా మీద ప్రిడిక్ట్ చేస్తున్నాను. సో అలా ప్రిడిక్ట్ చేసినప్పుడు మనం ఇప్పుడు చెక్ చేసుకుంటాం ఎక్యురసీస్ ఎలా ఉన్నాయని చెప్పి మనం చెక్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో ఎక్యురసీస్ చెక్ చేసుకోవాలంటే అగైన్ సేమ్. సో ఇంతకుముందు మనం రాసాం కదా, ఏవి R2 స్కోరు, ఎంఎస్సి, ఆర్ఎంఎస్సి ఇవన్నీ అనమాట. సో నేను ఇవన్నీ మళ్ళీ రాయట్లేదు, ఇక్కడ ఉన్నదాన్ని కాపీ చేసుకుంటున్నాను అనమాట, ఎందుకు మళ్ళీ టైం వేస్ట్. ఓకే, సో కాపీ చేసేస్తాను. సో ఆర్ స్కోర్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఆర్ స్కోర్ ఏంటంటే ఫస్ట్, ఓకే, ఎవాల్యుయేట్ ట్రైన్ సెట్ రిజల్ట్స్. ఓకే, అంటే నేను ఏదైతే ట్రైనింగ్ సెట్ ట్రైన్ చేసిన డేటా మీద ప్రిడిక్ట్ చేస్తున్నానో ఆ ప్రిడిక్షన్స్ ఎలా ఉన్నాయో చెక్ చేస్తాను అనమాట. సో ట్రైన్ మీద ప్రిడిక్ట్ చేస్తాను కాబట్టి ఇక్కడ ఏమివ్వాలి, వై ట్రైన్ ఇవ్వాలి. ఇక్కడ ఏమివ్వాలి, వై ట్రైన్ ప్రిడిక్ట్ ఇవ్వాలి, ఎందుకంటే ట్రైన్ డేటా మీద చేస్తున్నాను కాబట్టి. ఇక్కడ కూడా అంతే, వై ట్రైన్ ఇవ్వాలి. సో ఇక్కడ కూడా అంతే, వై ట్రైన్ ఇవ్వాలి. సో ఇక్కడ కూడా అంతే, వై ట్రైన్ ఇవ్వాలి. ఇక్కడ కూడా వై ట్రైన్ ఇవ్వాలి. ఓకే, ఇక్కడ కూడా సేమ్, వై ట్రైన్. ఇక్కడ కూడా అంతే, వై ట్రైన్. ఓకే, చేస్తే ఆర్ఎంఎస్సి 1 వచ్చిందంటే కరెక్ట్గా 100% సెల్సియస్, 100% ఆఫ్ ద ఫారెన్ హీట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇవన్నీ వెరీ వెరీ నియర్ టు 0 ఉన్నాయి కాబట్టి ఆర్ఎంఎస్సి కానీ, ఆర్ఎంఎస్సి కానీ, ఎంఈఏ కానీ ఇవన్నీ 0. ఇవన్నీ ఏంటి, ట్రైన్ సెట్ మీద నేను చేసినాయి అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇన్స్టెడ్ ఆఫ్ ట్రైన్ సెట్ నేను టెస్ట్ సెట్ మీద చేస్తాను అనమాట. సో వై టెస్ట్. ఓకే, సో వై టెస్ట్. సో ఇక్కడ ఏంటంటే అన్ని టెస్ట్ సెట్ మీద. సో ఇది టెస్ట్, ఇది టెస్ట్, ఇది టెస్ట్, నెక్స్ట్ అలాగే టెస్ట్, టెస్ట్, టెస్ట్. ఓకే, సో ఇది కూడా ఏంటంటే ఆల్మోస్ట్ 100 to 0. అంటే నేను కొత్త డేటా ఇచ్చినా కూడా, అంటే నేను అసలు వరకు ట్రైన్ చేయని డేటాని ఇచ్చినా కూడా మన మెషిన్ లెర్నింగ్ మోడల్ ఏంటంటే ప్రిడిక్ట్ చేసి మనకి కరెక్ట్గా అవుట్పుట్ ఇస్తుంది అనమాట. ఓకే, సో దాన్ని నేను విజువలైజేషన్ చేసి చూసుకోవాలంటే కరెక్ట్గా అర్థమయ్యేలాగా సో గ్రాఫ్ వేసుకుంటాను. సో పిఎల్డి డాట్ స్కాటర్. సో ఫస్ట్ ఏం చేస్తాను, ఎక్స్ ట్రైన్ తీసుకుంటాను, నెక్స్ట్ వై ట్రైన్ తీసుకుంటాను, కలర్ ఈక్వల్ టు బ్లూ. ఓకే, నెక్స్ట్ లేబుల్ ఈక్వల్ టు
ట్రైనింగ్ యాక్చువల్. సో ఇవి ట్రైనింగ్ యాక్చువల్ కదా. నెక్స్ట్ అలాగే దీన్ని ఇంకోటి ఏం చేస్తాను, పిఎల్టీ డాట్ ప్లాట్ లైన్ ప్లాట్ వేసుకుంటాను. లైన్ ప్లాట్లో ఏం పెడతాను, ఎక్స్ ట్రైన్ ఓకే కామా వై ట్రైన్ ప్రెడిక్ట్ తీసుకుంటాను. ఇది కలర్ ఏమో రెడ్ పెడతాను. ఓకే కలర్ ఏమో రెడ్ పెడతాను. లేబుల్ ఏమో ఇది ఈక్వల్ టు ట్రైనింగ్ ప్రెడిక్టెడ్. ఓకే సో గ్రాఫ్ వేసుకుంటే నాకు ఎలా వచ్చింది చూసారా, ఇవేమో యాక్చువల్ వాల్యూస్ బ్లూ కలర్ డాట్స్ ఉన్నాయి. ఇదేమో ఆ డేటా, ఈ బ్లూ కలర్ డేటా మీద యాక్చువల్ డేటా మీద నేను ప్రిడిక్ట్ చేసిన లైన్ అనమాట. సో ఈ లైన్ వచ్చిందనమాట. ఓకే సో ఇక్కడ వరకు బాగానే ఉంది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే కొంచెం దీనికి మేకప్ వేస్తాను. సో ఎక్స్ లేబుల్ వేస్తాను. సో ఎక్స్ లేబుల్ ఏమో సెల్సియస్. ఓకే సో పిఎల్టీ డాట్ వై లేబుల్ ఏమో ఫారెన్ హీట్. ఓకే అదేవిధంగా లెజెండ్ కూడా టైటిల్ పెడతాను. ఓకే సో టైటిల్ ఏమంటాను, సెల్సియస్ వర్సెస్ ఫారెన్ హీట్. ఓకే అలాగే లెజెండ్ కూడా పెడతాను. సో అండ్ నెక్స్ట్ షో. సో కొంచెం మేకప్ వేసాను. సో నీట్గా వచ్చింది. సో ఇది యాక్చువల్ డేటా. ఓకే దానిపైన రెడ్ లైన్ ఏంటంటే ప్రిడిక్టెడ్ రెడ్ లైన్ అనమాట. ఓకే సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే టెస్ట్ డేటా మీద కూడా సేమ్ అప్లై చేస్తాను అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రైన్ టెస్ట్ తీసుకుంటాను. ఓకే ఇన్స్టెడ్ ఆఫ్ ట్రైన్ టెస్ట్ తీసుకుంటాను. సో టెస్ట్. ఓకే ఇక్కడ కూడా అంతే టెస్ట్. సో ఇక్కడ కూడా అంతే టెస్ట్. ఇక్కడ నేను కలర్స్ మారుస్తాను. ఓకే సో దీన్ని ఏం చేస్తానంటే గ్రీన్ కలర్ డాట్స్ పెడతాను, ఆరెంజ్ కలర్ లైన్ పెడతాను. ఓకే సో ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ చూస్తే ఇక్కడ ఏవైతే డాట్స్ కనిపిస్తున్నాయి చూసావా, ఇది బ్లూ కలర్ డాట్, ఇక్కడ ఇక్కడ ఈ డాట్స్ ఉన్నాయి చూసావా, ఈ డాట్స్ ఈ గ్రీన్ కలర్ డాట్స్ ఏవైతే ఉన్నాయో ఈ డాట్స్ ఏంటంటే న్యూ డాట్స్. అంటే ఈ డాట్ మీద నేను ప్రిడిక్ట్ చేశాను అనమాట. సో ఇక్కడ రెడ్ ఆరెంజ్ లైన్ ఉన్నాయి, ఒకదానిపైన లైన్స్ ఉన్నాయి కదా రెడ్ ఆరెంజ్, దాని గురించి కనిపించట్లేదు. ఓకే సో అంటే రెండు ఎగ్జాక్ట్గా ఇచ్చినాయి కాబట్టి రెండు కనిపించట్లేదు అనమాట. ఓకే సో ఇక్కడ ఏదైతే బ్లూ కలర్ బాల్స్ ఉన్నాయేమో ట్రైన్ డేటా. ఓకే గ్రీన్ కలర్ బాల్స్ ఉన్నాయేమో టెస్ట్ డేటా. ఓకే సో ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చేసాను. దీన్ని టెస్ట్ అని మార్చాలి. ఓకే సో మారితే ఇంకా సో ఓకే సో ఇప్పుడు చూస్తే ఇక్కడ బ్లూ కలర్ ఏమో ట్రైనింగ్ యాక్చువల్స్. ఓకే ఈ గ్రీన్ కలర్ ఏమో టెస్ట్ డేటా. ఈ లైన్ ఏమో ఒకటేమో టెస్ట్ ప్రెడిక్టెడ్, ఒకటేమో ట్రైన్ ప్రెడిక్టెడ్. రెండు ఒకదాని మీద ఒకటి ఉన్నాయి కాబట్టి మనకు కనిపించట్లేదు అనమాట లైన్స్. ఈ బాల్స్ మాత్రం క్లియర్ కనిపిస్తున్నాయి. ఓకే అర్థమైందా? సో మనం ట్రైన్ టెస్ట్ మీద ఎలా ప్రిడిక్ట్ చేస్తామో ఓకే సో ఒక్క నిమిషం నేను ఇప్పుడే వస్తాను.
హలో చెప్పు. బిజీగా ఉన్నావా? పర్లేదు చెప్పు. కాదు, నీకు వాట్సాప్లో నేను పెట్టాను, స్క్రీన్ షాట్ చూడు. క్లాస్లో ఉన్నాను, ఏంటి ఇంపార్టెంటా? ఇంపార్టెంట్ కాదులే, శాలరీ ఇది. సరే సరే, క్లాస్ అయ్యి చూస్తాను. 3 చూడు, ఉమ్, అని త్వరగా చూడు. ఫైన్. ఉమ్, సరే. ఓకే, ఐఎమ్ బ్యాక్. సో సో ఇది అయితే ఇప్పుడు ఇంకొక డేటా సెట్ తీసుకుందాం మనం. సో ఆ డేటా సెట్లో ఏంటంటే సో మన డేటా సెట్ ఏది, దొరికింది. ఓకే, ఇది మన డేటా సెట్ అనమాట. సో ఈ డేటా సెట్లో ఏంటంటే నాకు టీవీ సేల్స్ ఉన్నాయి. ఓకే, టీవీ అండ్ సేల్స్. యాక్చువల్ టీవీ అంటే ఇది బడ్జెట్ అనమాట. ఓకే, సో ఇది మార్కెటింగ్ బడ్జెట్ అనమాట. సో టీవీ యొక్క మార్కెటింగ్ బడ్జెట్. ఓకే, దెన్ దాని సేల్స్. ఓకే, ఇది నా డేటా. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేస్తుంది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటాలో నేను 230 ల్యాక్స్ ఖర్చు పెడితే నాకు 22 crores వర్త్ సేల్స్ అయినాయి. 44 ల్యాక్స్ ఖర్చు పెడితే 10.4 ల్యాక్స్ సేల్స్ అయినాయి. 17.2 ల్యాక్స్ ఖర్చు పెడితే 9.3 ల్యాక్స్ సేల్స్ అయినాయి. సో ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటంటే, నా మెషిన్ లెర్నింగ్ మోడల్కి డేటా మొత్తాన్ని ట్రైన్ చేసి, సో టోటల్ నాకు 200 rows ఉన్నాయి. సో ఈ 200 rows తీసుకుని ఈ డేటా మీద నేను నా మెషిన్ లెర్నింగ్ మోడల్ని ట్రైన్ చేసి నేను ఏం చేయాలంటే, సపోజ్ నేను 200 crores బడ్జెట్ పెడితే నాకు ఎంత సేల్స్ అవుతాయి అనేది అన్ని ప్రిడిక్ట్ చేయాలన్నమాట. ఓకే, అది నా టార్గెట్. సో ఇది మన రియల్ యూస్ కేస్. ఇందాక తీసుకున్న సెల్సియస్ ఫారెన్ హీట్ ఏంటంటే, సెల్సియస్ని ఎగ్జాక్ట్గా ఫారెన్ హీట్లో కన్వర్ట్ చేయొచ్చు. కానీ నేను 200 crores బడ్జెట్ పెడితే నాకు ఎంత లైక్ 230 lakhs 44 lakhs నేను బడ్జెట్ పెడితే అంత బడ్జెట్ మీద నాకు ఎంత సేల్స్ అవుతాయి అనేది పర్ఫెక్ట్ ఈక్వేషన్ ఉండదు. బట్ మనం ఏంటంటే నియర్గా తెలుసుకోవచ్చు. ఓకే, అట్లీస్ట్ మనకి ఒక 20 crores సేల్స్ అవుతాయి, 30 crores సేల్స్ అవుతాయి అని చెప్పి మనం ఏంటంటే ఒక ఎస్టిమేషన్ వేసుకోవచ్చు అనమాట. ఓకే, అలా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఒకసారి ఈ డేటా తీసుకుని ఈ డేటా మీద గ్రాఫ్ వేసి చూసుకుందాం ఫస్ట్. అసలు గ్రాఫ్ వేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. సో గ్రాఫ్ వేసాను. గ్రాఫ్ వేస్తే ఇంతకుముందు మన సెల్సియస్ ఫారెన్ హీట్ గ్రాఫ్ చూస్తే ఆ గ్రాఫ్ ఎలా ఉంది, ఆల్మోస్ట్ మనకేంటంటే లీనియర్గా ఉంది కదా. సో ఇంతకుముందు మనం గ్రాఫ్ వేసుకున్నాం, ఆ గ్రాఫ్ ఏడవపోయింది. ఓకే, సో ఆ గ్రాఫ్ వేస్తే మనకి ఎలా ఉంది, ఎగ్జాక్ట్గా లీనియర్గా ఉంది. కానీ ఇప్పుడు ఈ గ్రాఫ్ చూడండి. ఓకే, మనకి లీనియర్గా లేదు. నేను ఒక లైన్ గీసాను అనుకో, ఇక్కడ నుంచి ఒక లైన్ ఇలా గీస్తే నాకు ఏమవుతుంది, ఐ కెన్ టెల్, లైక్ నేను ప్రిడిక్ట్ చేయగలుగుతాను. బట్ మనకి 100% ఎక్యురసీ రాదనమాట. సో రియల్ టైంలో మనకి డేటా అనేది ఎలాగే ఉంటుంది అనమాట. సెల్సియస్ ఫారెన్ హీట్ అనేది ఎగ్జాక్ట్గా కన్వర్ట్ అవుతుంది కాబట్టి మనకి ఎగ్జాక్ట్ వాల్యూ వచ్చిందనమాట. కానీ మన రియల్ టైంలో డేటా సెట్ ఇలాగే ఉంటుంది కాబట్టి దీని మీద మనం లీనియర్ రిగ్రెషన్ కనుక అప్లై చేస్తే ఓకే మనకి 100% ఎక్యురసీ రాదు, బట్ వీ కెన్ గెట్ ఎ నియరర్ అనమాట. ఓకే, సో ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తే ఇలా ఒక లైన్ గీసుకుంటే, ఓకే ఒకవేళ నేను కనుక 200 lakhs నేను బడ్జెట్ పెడితే సో నాకు ఒక 15 crores సేల్స్ అయ్యే అవకాశం ఉంది. మేబీ ఎగ్జాక్ట్గా 15 crores అవ్వకపోవచ్చు, బట్ బిట్వీన్ ఒక 15 అరౌండ్ 15 crores వరకు అవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్నీ కూడా బిట్వీన్ 10 to 20 అలా ఉన్నాయి. సో అది ఒక ఎస్టిమేషన్ ఇస్తుంది అనమాట. మనకి ఎగ్జాక్ట్ వాల్యూ ఒక ఎస్టిమేషన్ ఇస్తుంది అనమాట. సో ఆ ఎస్టిమేషన్ ఏంటి, ఆ మోడల్ మనం ఎంతవరకు నమ్మొచ్చు ఏంటి అనేది మనం ఇప్పుడు అప్లై చేసి చూద్దాం అనమాట. సో ఇది ఒక రియల్ ప్రాబ్లం. సో దీని మీద మనం ఇప్పుడు ఏం చేస్తామంటే లీనియర్ రిగ్రెషన్ వేసి మనం చూద్దాం అసలు ఎలా వర్క్ అవుతుందో. దీన్ని తీసుకొచ్చి పైన పెడతాను. ఓకే, సో ఇక్కడ పెడదాం పైన. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఇది ఎక్సెల్ ఫైలే.
వద్దులే, అంటే గ్రాఫ్ ఏం తీస్తున్నానంటే ఇది నా డేటా కదా, పర్వాలేదు పెడదాం, ఏం కాదు. ఓకే సరే ఫైన్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే దీని మీద నేను మోడల్ బిల్డ్ చేయాలి. సో దీని మీద మోడల్ బిల్డ్ చేయాలంటే ఫస్ట్ ఓకే ఫస్ట్ సో ఏమంటానంటే ఓకే బిల్డ్ సింపుల్ లీనియర్ రిగ్రెషన్ ఆన్ సేల్స్ డేటా. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ నేను డేటాని రీడ్ చేయాలి. ఓకే, సేల్స్ ఈజ్ ఈక్వల్ టు ఓకే pd డాట్ రీడ్ అండర్ స్కోర్ CSV. ఓకే, CSVలో డేటాలో నాకేముంది మార్కెటింగ్. సో ఇక్కడ డేటాలోకి వెళ్తే నాకు ఇక్కడ టీవీ మార్కెటింగ్. ఓకే, సో దీన్ని ఏమంటాం, సేల్స్ అను మార్కెటింగ్ అంటాను, ఇది మార్కెటింగ్ డేటా సెట్ కాబట్టి. సో ఇక్కడ ఏమంటుంటే టీవీ మార్కెటింగ్ ఓకే డాట్ CSV. ఓకే, సో మార్కెటింగ్ డేటా సెట్ నేను అబ్జర్వ్ చేస్తే డాట్ హెడ్ అని చెప్పేసి 0 కాదు డాట్ హెడ్ అంతే. సో నాకేంటి 230 అయితే 230.1 lakhs బడ్జెట్ అయితే నా మార్కెటింగ్ బడ్జెట్ 22 crores సేల్ అయింది. 44 lakhs బడ్జెట్ అయితే 10.4 crores సేల్ అయింది. 17 lakhs బడ్జెట్ అయితే 9.3 crores సేల్ అయింది. సో ఇలా ఏంటంటే నేను నా టీవీ ఒక మార్కెటింగ్ బడ్జెట్ ఎంత, ఆ మార్కెటింగ్ బడ్జెట్ పెడితే నాకు ఎంత సేల్ అయిందని వచ్చింది. సో ఈ డేటా మీద ఇప్పుడు నేను ఏం చేయాలి, మెషిన్ లెర్నింగ్ మోడల్ బిల్డ్ చేయాలి. ఓకే, సో మెషిన్ లెర్నింగ్ మోడల్ బిల్డ్ చేయాలంటే సో ఫస్ట్ ఇందాక మనం ఎక్సెల్ వేసుకున్నట్టు మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ ఒక గ్రాఫ్ వేసి చూసుకుందాం. ఎందుకంటే మనకు ఒక ఐడియా వస్తుంది. ఇది టూ డైమెన్షనల్ డేటా కాబట్టి నేను ఈజీగా గ్రాఫ్ వేసి చూసుకోగలుగుతున్నాను. బట్ మనకి కనుక మల్టీ డైమెన్షనల్ డేటా ఉండుంటే మనకి ఇలా గ్రాఫ్ వేసుకునే అవకాశం ఉండదన్నమాట. ఓకే, 2 dimensional డేటా కాబట్టి ఈజీగా మనం గ్రాఫ్ వేసి చూసుకోగలుగుతున్నాం. ఓకే, కైండ్ ఈక్వల్ టు స్కాటర్ యా. ఓకే, సో మనకు వచ్చిందా, టీవీ ఉంది, సేల్స్ ఉంది. సో మన నీట్గా ఒక గ్రాఫ్ వచ్చింది. ఓకే, ఎక్సెల్ వచ్చినట్టు మనకు ఒక ఐడియా వచ్చింది. మనం ఏం చేయాలి, దీని మీద ఒక రిగ్రెషన్ లైన్ డ్రా చేద్దాం. రిగ్రెషన్ లైన్ డ్రా చేసి మనం చూసుకుందాం లైక్ ఎలా వర్క్ అవుతుంది ఏంటని చెప్పేసి. అయితే మీరు ఎప్పుడు కూడా ఫస్ట్ స్టెప్ 1 అంటే గుర్తుపెట్టుకోండి, ఈ డేటా ఏదైతే నేను తీసుకున్నానో టీవీ అండ్ సేల్స్ డేటా, ఈ డేటాని నేను ప్రీ ప్రాసెసింగ్ చేయక్కర్లేదు. ఓకే, కానీ మీరు రియల్ టైం డేటా సెట్ తీసుకుంటే ఫస్ట్ ప్రీ ప్రాసెసింగ్ చేయాలంటే నేను చెప్పాను, మిస్సింగ్ వాల్యూస్, అవుట్లయర్స్, స్కేలింగ్, నార్మలైజేషను, ఓకే అవన్నీ, ఓకే 1 hot ఎన్కోడింగ్, అవన్నీ అన్నీ మీరు చేయాల్సిందే. చేసిన తర్వాత ఈ స్టెప్కి వస్తారు. నేను ఇప్పుడు మనం ఓన్లీ మెషిన్ లెర్నింగ్ మీద ఫోకస్ చేస్తున్నాం కాబట్టి అజ్యూమింగ్ దట్ మన డేటా సెట్ కంప్లీట్గా ప్రీ ప్రాసెసింగ్ అయిపోయి మెషిన్ లెర్నింగ్ రెడీగా ఉంటే తీసుకునేదన్నమాట. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం ఏంటి డైరెక్ట్గా ఎక్స్, సో ఎక్స్ ఏంటి ఎన్పి డాట్ అరే ఆఫ్ సో మార్కెటింగ్ మనం ఏం తీసుకున్నాం టీవీ కదా. సో టీవీ బడ్జెట్ కాబట్టి టీవీ డాట్ రీషేప్, ఎందుకంటే ఇది 1 dimensional డేటా కాబట్టి నేను 2 dimensional డేటా కింద కన్వర్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ వై, సో వై ఏంటి మార్కెటింగ్ సేల్స్ అనమాట. సో ఇది నా ఎక్స్ వై. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎప్పుడైనా సరే మనం మోడల్ బిల్డ్ చేసినప్పుడు మనం డేటాని ట్రైన్ అండ్ టెస్ట్ సెట్ కింద మనం స్ప్లిట్ చేసుకోవాలి. అలా స్ప్లిట్ చేసుకోవడం ద్వారా మనకి ఏంటంటే ఎక్యురసీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే న్యూ డేటా ఇస్తే ఎలా వర్క్ అవుతుంది, ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ట్రైన్ అయిన డేటా మీద ఎలా వర్క్ అవుతుంది అనేది మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట. ఓకే, సో అగైన్ కోడ్ ఎగ్జాక్ట్లీ సేమ్. ఇంతకుముందు కూడా నేను ఇదే కోడ్ రాశాను, ఇప్పుడు కూడా ఇదే కోడ్ రాస్తాను. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా ఏంటంటే ఎక్స్ ట్రైన్, ఓకే ఎక్స్ టెస్ట్, ఎగ్జాక్ట్గా అదే వై ట్రైన్ వై టెస్ట్. ఓకే, ఈ కోడ్ అనేది త్రూఅవుట్ మెషిన్ లెర్నింగ్ ఇదే ఉంటుంది. ట్రైన్ టెస్ట్ కింద స్ప్లిట్ చేయాలంటే ఇలాగే స్ప్లిట్ చేస్తారనమాట. ఓకే, సో ఎక్స్ తీసుకుంటారు, వై తీసుకుంటారు, టెస్ట్ సైజు అగైన్ నేను 0.2 వేస్తాను, అంటే 20% ఆఫ్ ద డేటా తీసుకున్నాను. 200లో 20% ఆఫ్ డేటా అంటే ఎంత 40 rows. సో 40 rows ఏమో టెస్ట్ కింద, 160 rows ఏమో ట్రైన్ కింద వస్తాయి అనమాట.
సో ర్యాండమ్ స్టేట్ 42, లైక్ మీరు ఏదైనా తీసుకోవచ్చు. ర్యాండమ్ స్టేట్ నేను 42 కింద తీసుకుంటాను. నెక్స్ట్ ఏంటి, మోడల్ బిల్డ్ చేయాలి. సో మోడల్ ఈక్వల్ టు నాదేంటి లీనియర్ రిగ్రెషన్ కదా, సో లీనియర్ రిగ్రెషన్. ఓకే, నెక్స్ట్ మోడల్ డాట్ ఫిట్. ఓకే, ఎక్స్ ట్రైన్, నెక్స్ట్ వై ట్రైన్. ఓకే, ఎక్స్ ట్రైన్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, క్యాపిటల్ ఎక్స్ స్మాల్ ఎక్స్ పెట్టారు. సో క్యాపిటల్ ఎక్స్ ఇవన్నీ క్యాపిటల్ ఎక్స్ పడుతుంది, ఇది స్టాండర్డ్ నోటేషన్. సో ఎక్స్ ట్రైన్ మీద వై ట్రైన్ మీద నేను మోడల్ని ట్రైన్ చేశాను. సో ట్రైన్ చేసిన తర్వాత ప్రిడిక్ట్ చేయాలి కదా, ఎగ్జాక్ట్ మళ్ళీ సేమ్ కోడ్, వై ట్రైన్ ప్రిడిక్టెడ్ ఈజ్ ఈక్వల్ టు మోడల్ డాట్ ప్రిడిక్ట్, మోడల్ డాట్ ప్రిడిక్ట్. ఓకే, మనం ట్రైన్ డేటా మీద ప్రిడిక్ట్ చేస్తాం కాబట్టి వై ట్రైన్. అలాగే వై టెస్ట్ ప్రిడిక్ట్. నెక్స్ట్ మనం ఏం చేస్తాం, టెస్ట్ డేటా మీద ప్రిడిక్ట్ చేస్తాం, ప్రిడిక్ట్ వై టెస్ట్. ఓకే, ప్రిడిక్ట్ చేసాం, మనకి ఎర్రర్ వచ్చింది. సో ఎర్రర్ ఎందుకు వచ్చింది, ఓకే ఎందుకంటే ఇది ఏమంటుందంటే రీషేప్ చేయండి అంటుంది. సో వై ట్రైన్, సారీ వై ట్రైన్ ఏంటి, సో ఎక్స్ ట్రైన్ కదా, ఎక్స్ కదా మన ఇన్పుట్ కింద ఇచ్చేది. ఓకే, సో ఇదనమాట. సో వై ట్రైన్ వై ప్రెడ్ వచ్చేసినాయి. సో నెక్స్ట్ ఏంటి, సేమ్ అగైన్ ఆర్ స్క్వేరు ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయడం. సో నేను ఎగ్జాక్ట్ సేమ్ కోడ్ కాబట్టి కాపీ పేస్ట్ చేస్తాను, మీరు కాపీ పేస్ట్ చేయొద్దు, మీరు ఖచ్చితంగా చూడండి. సో ట్రైన్ డేటా మీద నేను ఎవాల్యుయేట్ చేస్తే నాకు ఆర్ స్క్వేరు 59 వచ్చింది. అంటే నా టీవీ బడ్జెట్ ఓన్లీ 60% ఆఫ్ ద సేల్స్ మాత్రమే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. దీని అర్థం ఇది, ఆర్ స్క్వేర్ అర్థం ఏంటంటే 59 ఉందంటే 59% అంటే అరౌండ్ 60%. అంటే నా టీవీ బడ్జెట్ అనేది 60% ఆఫ్ ద సేల్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మన నెక్స్ట్ 40% దేర్ ఆర్ అదర్ ఎఫెక్ట్స్. ఓకే, అంటే మీరు ఎక్కువ బడ్జెట్ పెట్టారంటే ఎక్కువ సేల్స్ అవ్వడం లేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి టీవీ ఉంది, ఓకే అంటే మీకు మంచిగా ఫీచర్స్ ఉంది, తక్కువ ప్రైస్లో ఉన్న ఒక టీవీ ఉంది. ఆ టీవీ మీద మీరు మార్కెటింగ్ బడ్జెట్ తక్కువ పెట్టినా సరే దానికి ఎక్కువ సేల్స్ అవుతాయి, ఎందుకంటే అది మంచి టీవీ కాబట్టి. ఓకే, ఇంకో టీవీ ఉంది, అది అంత దాని స్పెసిఫికేషన్ అంత బాగా, ప్రైస్ ఎక్కువగా ఉంది. సో అలాంటప్పుడు ఏంటంటే మీరు మార్కెటింగ్ బడ్జెట్ ఎంత పెట్టినా సరే సేల్స్ అనేది తక్కువే ఉండొచ్చు. సో దెర్ ఆర్ అదర్ ఫ్యాక్టర్స్ విచ్ ఎఫెక్ట్ ద సేల్స్ అనమాట. ఆ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఓన్లీ టీవీ మార్కెటింగ్ బడ్జెట్ని సేల్స్ని నేను కన్సిడర్ చేస్తున్నాను, కానీ ప్రైస్ కన్సిడర్ చేయట్లేదు కదా. ప్రైస్ కన్సిడర్ చేయట్లేదు, డేట్ కన్సిడర్ చేయట్లేదు, టీవీ యొక్క ఫీచర్స్ కన్సిడర్ చేయట్లేదు, ఏవి కన్సిడర్ చేయట్లేదు. జస్ట్ మార్కెటింగ్ బడ్జెట్ సేల్స్ మాత్రమే తీసుకున్నా. ఈ రెండే తీసుకుంటే నాకు 59 వచ్చిందంటే నా మార్కెటింగ్ బడ్జెట్ అనేది 60% ఆఫ్ ద సేల్స్ మాత్రం ఎఫెక్ట్ చేస్తుంది. రెస్ట్ ఆఫ్ ద 40% దేర్ ఆర్ అదర్ వేరియబుల్స్ దట్ ఎఫెక్టెడ్ విచ్ నేను ఇక్కడ కన్సిడర్ చేయలేదు అనమాట. సో ఇది ఈ 59% దేని మీద వచ్చింది, నా ట్రైన్ డేటా మీద. అంటే ఆల్రెడీ నేను ట్రైన్ చేసిన డేటా మీదే నేను మళ్ళీ ప్రిడిక్ట్ చేస్తే నాకు ఇంత వచ్చింది. ఫర్ టెస్ట్ డేటా మీద చేస్తే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే టెస్ట్ డేటా మీద చేస్తాను అనమాట. సో ఇక్కడ కాపీ, సో ఇక్కడ పేస్ట్. సో ఇప్పుడు నేను ఏం చేశాను, టెస్ట్ డేటా మీద చేశాను. టెస్ట్ డేటా మీద చేస్తే ఇది ఏం చెప్తుంది, 67% ఆఫ్ ద టీవీ మార్కెటింగ్ బడ్జెట్ సేల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటుంది. అదేంటది, ఇక్కడ ఎక్కువ ఎందుకు వచ్చింది. సో ఇక్కడ ఎక్కువ ఎందుకు వచ్చింది అంటే బేసికల్గా మీ టెస్ట్ డేటా చాలా చిన్నది కదా, జస్ట్ మీకు ఒక 40 రోజు ఉన్నాయంతే, చాలా చిన్న టెస్ట్ డేటా కాబట్టి, టెస్ట్ డేటా చిన్నది కాబట్టి మీకు ఎక్కువగా ఎక్యురేషన్ ఉండొచ్చు. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మీన్ స్క్వేర్ ఎర్రర్ కానీ, ఓకే ఆర్ఎంఎస్సి కానీ, మీన్ అబ్జల్యూట్ ఎర్రర్ కానీ చూడండి సేమ్ వచ్చినాయా ఇక్కడ. ఓకే, ఆల్మోస్ట్ వెరీ నియర్ ఉన్నాయి కదా. సో ఎందుకు నియర్ ఉన్నాయంటే లైక్ బోత్ టెస్ట్ డేటా మీద ట్రైన్ డేటా మీద ఒకలానే వర్క్ అవుతుంది, అది గుడ్ థింగ్. కానీ ఏంటంటే ఇక్కడ 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 ఎక్కువ చూపిస్తుందంటే ఎక్కువ చూపిస్తాను కాదు, ఎందుకంటే మీ టెస్ట్ శాంపుల్ చిన్నది కాబట్టి. స్టిల్ దిస్ ఈజ్ నాట్ ఏ వెరీ గుడ్ మోడల్ అనమాట. అంటే మరీ అట్లీస్ట్ మీకు ఏంటంటే ఆర్ స్క్వేర్ ఒక 80-90% అన్న ఉండాలన్నమాట. అలా ఉంటేనే మీ మోడల్ బాగా ఉన్నట్టు అనమాట. ఓకే, సో యాజ్ ఆఫ్ నో 67-59 ఉందంటే మనం ఏం చెప్పొచ్చు అంటే ఇది కొంచెం తక్కువగానే ఉన్నట్టు చెప్పొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సేమ్ ముందు గ్రాఫ్ వేసుకున్నాం కదా, ఈ గ్రాఫ్ మళ్ళీ వేద్దాం. ఓకే, సో సేమ్ గ్రాఫ్, ఓకే ఈ డేటా మీద వేస్తాను నేను ఇప్పుడు.
ఓకే, ఎగ్జిక్యూట్ చేసుకున్నా వచ్చింది. నాకు కొంచెం ఇంకా కొంచెం పెద్దగా రావాలి అంటే ఏం చేస్తానంటే ఇప్పుడు ఒకసారి పిఎల్టీ డాట్ ఫిగర్ కొంచెం గ్రాఫ్ సైజ్ పెంచుతాను. ఫిగర్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు 10,6 కొంచెం పెద్ద చేస్తాం, కొంచెం నీట్గా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి కొంచెం పెద్దగా వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఈ లైన్ ఇక్కడ చూసారా, ఈ లైన్ ఏంటంటే ఇది ట్రైనింగ్ యొక్క లైను, టెస్ట్ డేటా యొక్క లైను రెండు కూడా ఒకటే ఉన్నాయి. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ట్రైన్ డేటా అయినా టెస్ట్ డేటా అయినా సరే ప్రిడిక్షన్స్ అనేవి ఒకలాగే చేస్తున్నాయి. ఓకే, సింపుల్ లీనియర్ రిగ్రెషన్కి ఇలాగే ఉంటుంది, సింపుల్ లీనియర్ రిగ్రెషన్కి ఇలాగే ఉంటుంది. కానీ మీరు మోడల్స్ మార్చేది లైక్ డెసిషన్ ట్రీ, ర్యాండమ్ ఫారెస్ట్, సపోర్ట్ వెక్టర్ మెషిన్స్ వీటికి వెళ్ళినప్పటికి ఏమైందంటే ఆల్రెడీ ట్రైన్ చేసిన డేటా మీద అది బెటర్గా ప్రిడిక్ట్ చేస్తుంది. ఓకే, ట్రైన్ చేయని డేటా మీద వేరేగా ప్రిడిక్ట్ చేస్తుంది అనమాట. సో యాజ్ ఆఫ్ నో ఇక్కడ రెండు లైన్లు కలిసిపోయి ఉన్నాయి. ఎందుకంటే ట్రైన్ డేటా మీద ఎలా ప్రిడిక్ట్ చేస్తుందో టెస్ట్ డేటా మీద కూడా అలాగే ప్రిడిక్ట్ చేస్తుంది. ఓకే, అది గుడ్ థింగ్. అట్ ద సేమ్ టైం బ్యాడ్ థింగ్ ఏంటంటే చూసారా మొత్తం మా డేటా పాయింట్స్ ఇక్కడ చూసారా బ్లూ కలర్ ఉన్నాయి. చూసారా బ్లూ కలర్ ఉన్న డేటా పాయింట్స్ ఏంటి, మనం ట్రైన్ డేటా. ఈ గ్రీన్ కలర్ డేటా పాయింట్స్ ఉన్నాయి ఏంటి, ఇవన్నీ ఏంటంటే మన టెస్ట్ డేటా. ఓకే, ఈ మధ్యలో ఉన్నలేమో ప్రిడిక్టెడ్ అనమాట. సో ఇక్కడ మనకేంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒకవేళ 200 రూపీస్ మార్కెటింగ్ బడ్జెట్ అయితే ఇది ఏం చెప్తుందంటే అరౌండ్ ఒక 20 crores, ఇక్కడ 200 అంటే అరౌండ్ 15 crores అవుతుందని చెప్తుంది. కానీ అరౌండ్ 15 crores అవుతుందా, చూసారు అరౌండ్ 200లో 20 crores అయ్యే కూడా ఉన్నాయి, అలాగే 8-9 crores అయ్యే కూడా ఉన్నాయి. ఓకే, బట్ ఆన్ అండ్ యావరేజ్ మీకు ఇక్కడ చెప్తుంది అనమాట. ఇది చూస్తే ఈ పాయింట్ అన్నిటికి ఈ లైన్ అనేది ఇంచుమించు మధ్యలో ఉంది. అంటే బేసికల్గా ఇది ఏం చెప్తుందంటే 200 crores ఇన్ కేస్ మనం కనుక మార్కెటింగ్ బడ్జెట్ పెడితే ఆన్ అండ్ యావరేజ్ మనకి 15 crores సేల్స్ అవుతుందని చెప్తుంది. అంతే ఆన్ అండ్ యావరేజ్, కాబట్టి అది ఎక్యురేట్ వాల్యూ కాదు. ఓకే, ఎందుకంటే ఎక్కువ అవ్వచ్చు దానికంటే తక్కువ అవ్వచ్చు, కానీ ఆన్ అండ్ యావరేజ్ 15 crores అని చెప్తుంది అనమాట. ఓకే, సో ఇలా మనం ఏంటంటే ఒక మోడల్ని బిల్డ్ చేసి దీన్ని చేస్తూ ఉంటాం. దీన్ని ఏమైనా ట్యూనింగ్ చేయొచ్చా? సింపుల్ లీనియర్ రిగ్రెషన్ ఇట్స్ ఏ వెరీ సింపుల్ మోడల్ కాబట్టి దీన్ని ట్యూనింగ్ చేయడం కానీ అలాంటివి మనకి ఏమి ఉండవు. బట్ మనం మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ఇంకా డీపర్గా వెళ్ళే కొద్దీ మనం ఏంటంటే మోడల్ ఎక్యురసీని దేర్ ఆర్ డిఫరెంట్ మెథడ్స్ అనమాట. సో డిఫరెంట్ మెథడ్ యూజ్ చేసి మనం యాక్చువల్గా మోడల్ని ట్యూన్ చేసి బెటర్ ఎక్యురసీ తీసుకురావచ్చు. బట్ మనకి సింపుల్ లీనియర్ రిగ్రెషన్ కాబట్టి దీన్ని మనం పెద్ద ట్యూనింగ్ ఏం చేయలేం. ఓకేనా? సో రియల్ వరల్డ్ యూజ్ కేస్ మీద సింపుల్ లీనియర్ రిగ్రెషన్ మనం ఎలా అప్లై చేస్తాం మీకు అర్థమైందా? ఓకే, ఇది ఇప్పుడు ఈ సింపుల్ లీనియర్ రిగ్రెషన్ అర్థం చేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇది ఒకసారి అర్థమైందంటే మిగతా మెషిన్ లెర్నింగ్ మోడల్స్ అన్నీ ఎగ్జాక్ట్ సేమ్ ఉంటాయి. ఓకే, ఇది అర్థం కాలేదా మిగతా కూడా మీకు అర్థం కావు. ఓకే, మీకు ఏ డౌట్ ఉన్నా ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే నేను ఏదైతే ఇక్కడ క్లాస్లో మీకు చెప్పానో ఇదంతా మీరు కోడ్ రాసి మీరు ఎగ్జిక్యూట్ చేసి చూసుకుని ప్రతిదీ మీకు డీటెయిల్గా అర్థం కావాలి. ఓకే, జస్ట్ కోడ్ రాయడమే కాదు, బ్లైండ్గా కోడ్ రాయడమే కాదు, అసలు ఆ లైన్ ఎందుకు రాస్తున్నాం, ఇక్కడ 0.2 ఎందుకు ఇచ్చాం, ఇక్కడ 23 ఎందుకు ఇచ్చాం, ఇక్కడ ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ ఎందుకు చేస్తున్నాం, ఇవన్నీ కూడా మీకు క్లియర్గా అర్థం కావాలి. ఎందుకు అంటే మనం ఎంటైర్ మెషిన్ లెర్నింగ్ సేమ్ ఇదే కోడ్ రాస్తాం. అసలు కోడ్లో చేంజెస్ అంటే ఏమి ఉండవు, ఎగ్జాక్ట్గా ఇదే కోడ్ రాస్తాం అన్నిటికీ. ఏ ఆల్రెడీ అయినా సరే జస్ట్ మనం మారేది ఏమన్నా ఉందంటే ఇక్కడ నేను లీనియర్ రిగ్రెషన్ పెడుతున్నానా, ఆ లీనియర్ రిగ్రెషన్ బదులు పాలినామిల్ అయితే పాలినామిల్ అని, లేదా సపోర్ట్ వెక్టర్ అని అలా వస్తుందంటే అది తప్పించి మిగతా చేంజ్ ఏదో ఉండదు. కోడ్ కానీ మనం చేసే ప్రాసెస్ కానీ ఇదంతా ఎంటైర్ సేమ్ ఉంటుంది. ఓకే, సింపుల్ లీనియర్ రిగ్రెషన్ మీరు ఇమాజిన్ చేసుకోవడం, ఇలా గ్రాఫ్ గీసుకోవడం ఈజీ. మీకు చూసారు ఇక్కడ గ్రాఫ్ వేసి చూపించగలిగాను. ఓకే, ఇక్కడ చూసాం మనం గ్రాఫ్ వేసి చూసుకోగలిగాం. కానీ మనం ఏంటంటే మెషిన్ ఇంకా కొంచెం డీపర్గా వెళ్ళినప్పుడు ఏంటంటే మనం గ్రాఫ్ వేయలేము. ఎందుకంటే మనం ఓన్లీ 2 వేరియబుల్స్, మనకి ఏమున్నాయి ఇక్కడ ఈ గ్రాఫ్లో 2 dimensions, ఎక్స్ యాక్సిస్ ఉంది, వై యాక్సిస్ ఉంది. నేను గ్రాఫ్ని ఓన్లీ ఎక్స్ వైతోనే చేయగలుగుతాం కదా, ఎక్స్ వై జెడ్ లైక్ ఎక్కువ డైమెన్షన్స్ ఉంటే చేయలేం కదా. ఓన్లీ గ్రాఫ్ అనేది 2 dimensional డేటా ఉంటే చేయగలుగుతాం. 4 5 ఉంటే వాటి మీద నేను గ్రాఫ్ గీయలేను కదా. సో వాటిని మనం మీకు చూపించడానికి నాకు అవ్వదు అనమాట. సో ఈ సింపుల్ లీనియర్ రిగ్రెషన్ కాబట్టి నేను ఎక్సెల్లో చూపించగలుగుతాను, సేమ్ అదే కోడ్లో కూడా నేను మీకు రాసి చూపించగలుగుతాను.
అదే మీకు ఆ, వేరే వేరే ఆల్గరిథంకి వెళ్ళేటప్పటికి ఈవెన్ వేరే దానికి ఎందుకు మల్టీ లీనియర్ రిగ్రెషన్ కూడా నేను గ్రాఫ్ వేసి మీకు చూపించలేను, కానీ కోడు కాన్సెప్ట్ ఇదంతా సేమ్ ఉంటుంది అనమాట. ఓకే, సో అందుకే నేను రిపీటెడ్గా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ మనకు ఉండేది ఏంటంటే మల్టీ లీనియర్ రిగ్రెషన్. మల్టీ లీనియర్ రిగ్రెషన్. సో మల్టీ లీనియర్ రిగ్రెషన్ ఏంటి? సేమ్ సింపుల్ లీనియర్ రిగ్రెషన్ ఎలాగో మల్టీ లీనియర్ రిగ్రెషన్ కూడా సేమ్ అదే, తేడా ఏం లేదు. ఓకే, సో మల్టీ లీనియర్ రిగ్రెషన్లో ఏంటంటే మనం సింపుల్ లీనియర్ రిగ్రెషన్ ఈక్వేషన్ ఏంటి? y ఈక్వల్ టు బీ నాట్, లైక్ ఇక్కడ బీటా నాట్ బీటా వన్ అని పెట్టాను, బట్ బేసిక్లీ ఏంటి ఏ ప్లస్ బిఎక్స్ కదా. ఓకే, ఇక్కడ ఏంటంటే y ఈక్వల్ టు ఏ ప్లస్ b1x1 ప్లస్ b2x2 ప్లస్ b3x3 ప్లస్ అండ్ సో ఆన్ ఉంటాయి అనమాట. అంటే ఇక్కడ x1 x2 అంటే ఏంటంటే నాకు మల్టిపుల్ వేరియబుల్స్ అనమాట. అంటే మనం ఇప్పుడు సింపుల్ లీనియర్ రిగ్రెషన్లో మనకి ఓన్లీ x y రెండే ఉన్నాయి. x y అంటే ఓన్లీ సెల్సియస్, ఓన్లీ ఫారెన్ హీట్ ఉన్నాయి. ఓకే, మరి బోర్ దెన్ అంటే వన్ ఇండిపెండెంట్ వేరియబుల్, వన్ డిపెండెంట్ వేరియబుల్, ఒక ఇండిపెండెంట్ వేరియబుల్, ఒక డిపెండెంట్ వేరియబుల్ ఉంది. కానీ మనకు ఒకవేళ మల్టిపుల్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఒక డిపెండెంట్ వేరియబులే ఉంటే అప్పుడు మనం యూజ్ చేసేది మల్టీ లీనియర్ రిగ్రెషన్ అనమాట. అయితే మీ మల్టీ లీనియర్ రిగ్రెషన్కి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఫస్ట్. ఓకే, సో నా దగ్గర సమ్ డేటా ఉంది. ఈ డేటాలో ఏముందంటే నా దగ్గర ఏజ్ ఉంది, ఓకే, ఎక్స్పీరియన్స్ ఉంది, ఓకే, వాళ్ళ ఇన్కమ్ ఎంత. ఓకే, అంటే 25 years ఏజ్ ఉండి 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళ శాలరీ 30,000. ఓకే, 30 years ఎక్స్పీరియన్స్ ఉండి 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే 35,000. 47 years ఉండి 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే 31,000. సో ఇక్కడ మనకి ఏంటంటే మనకి ఇక్కడ డేటాలో మనకి ఓన్లీ 2 columns లేవు. మనకి ఇప్పుడు ఏంటంటే నాకు 2 ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉన్నాయన్నమాట, 1 డిపెండెంట్ వేరియబుల్ ఉంది. ఇలా 2 ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉంటే దీని మీద మనం రిగ్రెషన్ అప్లై చేయాలంటే దట్ ఈస్ కాల్డ్ మల్టీ లీనియర్ రిగ్రెషన్. అంతే, వెరీ సింపుల్. ఓకే, సింపుల్ లీనియర్ రిగ్రెషన్లో ఓన్లీ 1 ఇండిపెండెంట్ వేరియబుల్, 1 డిపెండెంట్ వేరియబుల్ ఉంటాయి. అదే మల్టీ లీనియర్ రిగ్రెషన్లో మనకి 2 ఇండిపెండెంట్, 2 అయినా కాదు, మోర్ దెన్ 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, మోర్ దెన్ 2 ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉంటాయన్నమాట. ఓకే, సో ఇందులో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ x1 ఉందనుకో, x1 అంటే మనకి ఏజ్ అనమాట. ఓకే, అలాగే ఇందులో x2 ఉంది కదా, బీటా2 x2 ఉంది కదా, x2 అంటే ఎక్స్పీరియన్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ y ఉంది కదా, y అంటే మనకి ఇన్కమ్ అనమాట. ఓకే, ఫార్ములా ఏంటి మనకి ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు ఓకే ఏ bx ప్లస్ ఏ అయింది, ఆర్ bx ప్లస్ ఏ అయింది, లేదా a ప్లస్ bx అయింది. ఇప్పుడు నాకు ఏంటి ఓన్లీ x కాదు కదా, నాకు మల్టిపుల్ ఉన్నాయి. సో అప్పుడు ఏమవుద్ది, y ఈజ్ ఈక్వల్ టు ఓకే b x1 x0 ప్లస్ c x1 ప్లస్ అండ్ సో ఆన్ సో అలా ఉంటాయి, ఇలా ఉంటుంది అనమాట. అంటే ఏజ్కి ఒకటి ఉంటుంది, అగైన్ బీకి ఒక ఇంటర్సెప్ట్ ఉంటుంది, ఏ అనేది కామన్ అనమాట. ఓకే, స్లోప్ అనేది కామన్ అనమాట. సో ఇలా, సో ఇది ఈక్వేషన్, సేమ్ ఈక్వేషన్, బట్ ఏంటంటే జస్ట్ y ఈక్వల్ టు ఏ ప్లస్ బిఎక్స్ కాకుండా మనకి ఏంటంటే ఏ ప్లస్ b1x1 ప్లస్ b2x2 ప్లస్ అలా ఉంటాయి అనమాట. ఓకే, సేమ్ ఫార్ములా బట్ కొంచెం ఎక్స్టెండ్ ఉంటుంది. దీన్నే మనం మల్టీ లీనియర్ రిగ్రెషన్ అంటాం. ఓకే, సో మల్టీ లీనియర్ రిగ్రెషన్ అంటే సేమ్ సింపుల్ లీనియర్ రిగ్రెషనే, బట్ సింపుల్ లీనియర్ రిగ్రెషన్లో మనకి ఇండిపెండెంట్ ఒకటే ఉంటే మనకి మల్టిపుల్ ఉంటాయి అనమాట. సో దీన్ని మనం ఎలా మల్టీ లీనియర్ రిగ్రెషన్ పైథాన్లో ఎలా చేస్తాం. ఫస్ట్ మల్టీ లీనియర్ రిగ్రెషన్ అంటే ఏంటో అర్థమైందా? ఓకే, సో మల్టీ లీనియర్ రిగ్రెషన్ ఎలా అప్లై చేస్తాం, ఎగ్జాక్ట్గా సింపుల్ లీనియర్ రిగ్రెషన్ ఎలా అప్లై చేస్తామో మల్టీ లీనియర్ రిగ్రెషన్ కూడా అలా అప్లై చేస్తాం. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే సేమ్ ఆ మాడ్యూల్స్ అన్నిటిని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే, అట్ ద సేమ్ టైం మల్టీ లీనియర్ రిగ్రెషన్ అయినా ఏదైనా సరే లీనియర్ రిగ్రెషన్ మనం యూజ్ చేసే ఫంక్షన్ అయితే ఒకటే అనమాట, అదైతే మారదు అనమాట. ఓకే, నెక్స్ట్ ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ కూడా ఉంది కదా, దాన్ని కూడా నేను ఇంపోర్ట్ చేసుకుంటాను ఇక్కడే, ఎందుకంటే ఆబ్వియస్లీ నేను డైరెక్ట్గా ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ చేయాలి కాబట్టి. సో నాది ఏది ట్రైన్ టెస్ట్ స్ప్లిట్, సో దీన్ని తీసుకుని ఇది కూడా నేను ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే, ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకుంటాను.
సో నాకు కావాల్సినవన్నీ నేను ఇంపోర్ట్ చేసుకున్నాను. సో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత డేటా ఇంపోర్ట్ చేసుకోవాలి. డేటా ఈజ్ ఈక్వల్ టు pd డాట్ రీడ్ csv. సో mlr డాట్ డేటా స్లాష్ mlr డాట్ csv అనమాట. ఓకే, సో దీన్ని ఎలా అన్నాను నేను ఏమంటానంటే ఇది ఎక్స్పీరియన్స్ డేటా కాబట్టి ఎక్స్పీరియన్స్ అంటాను, లేదా ఇన్కమ్ అంటాను. సో అప్పుడు ఏమైంది, ఇప్పుడు ఇన్కమ్ నేను చూస్తే సో ఏజ్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, ఇన్కమ్ ఉంది. ఓకే, నా ఇన్కమ్ అనేది టార్గెట్, ఏజ్ ఎక్స్పీరియన్స్ అనేవి నా డిపెండెంట్ వేరియబుల్. ఇప్పుడు దీని మీద నేను మోడల్ బిల్డ్ చేయాలి. సో ఇందులో నేను డేటా ప్రీ ప్రాసెసింగ్ ఏం చేయట్లేదు, ఎందుకంటే అన్ని న్యూమరికల్ ఉన్నాయి, స్కేలింగ్తో కూడా నాకు ప్రాబ్లం లేదు. ఓకే, నేను డైరెక్ట్గా అప్లై చేసుకుంటాను అనమాట. ఓకే, మిస్సింగ్ వాల్యూస్ లేవు, అవుట్లేయర్స్ కూడా లేవు. మీరు కావాలంటే మిస్సింగ్ వాల్యూస్ అవుట్లేయర్స్ ఏమైనా ఉంటే చెక్ చేసుకోవచ్చు, ఉంటే రిమూవ్ చేసుకోవచ్చు. సో యాజ్ ఆఫ్ నో నాకు ఏం లేవు కాబట్టి డేటా ప్రీ ప్రాసెసింగ్ టచ్ చేయట్లేదు కాబట్టి డైరెక్ట్గా నేను మోడల్ బిల్డ్ చేస్తాను అనమాట. ఫస్ట్ నేనేం చేయాలి, ఎక్స్ని ప్రిపేర్ చేయాలన్నమాట. సో క్యాపిటల్ ఎక్స్ ఏంటి, ఇన్కమ్ ఆఫ్ ఏజ్. ఓకే, ఏజ్ నెక్స్ట్ ఎక్స్పీరియన్స్. ఇది నా ఎక్స్, నా ఇండిపెండెంట్ వేరియబుల్స్. నా డిపెండెంట్ వేరియబుల్ వచ్చేసి ఇన్కమ్ అనమాట. ఇది నా డిపెండెంట్ వేరియబుల్. సో నా ఇండిపెండెంట్ వేరియబుల్స్ని డిపెండెంట్ వేరియబుల్స్ని నేను తీసుకున్నాను. నెక్స్ట్ నేను ఏం చేయాలి, ఎక్స్ట్రైన్. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఎక్స్ట్రైన్, ఎక్స్టెస్ట్. ఓకే, నెక్స్ట్ వైట్రైన్, నెక్స్ట్ వైటెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ట్రైన్ టెస్ట్ స్ప్లిట్. మనం వేస్తాం క్యాపిటల్ ఎక్స్ ఇస్తాం, నెక్స్ట్ స్మాల్ వై ఇస్తాం, నెక్స్ట్ టెస్ట్ సైజ్ ఇస్తాం. టెస్ట్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ 0.2 ఇచ్చాను. ఓకే, ర్యాండమ్ స్టేట్ ఇస్తాను. సో ర్యాండమ్ స్టేట్ 42, లైక్ మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో 42 ఇచ్చాను. ఓకే, సో ఇది. సో నెక్స్ట్ ఏంటి, మోడల్ బిల్డ్ చేయాలి, ట్రైన్ చేయాలి మోడల్ని. సో మోడల్ ఈక్వల్ టు లీనియర్ రిగ్రెషన్. నేను ఇంతకుముందు ఏదైతే కోడ్ రాసానో ఎగ్జాక్ట్గా అదే కోడ్ రాస్తున్నాను, అసలు డిఫరెన్స్ ఏమీ లేదు. ఓకే, లీనియర్ రిగ్రెషన్. నెక్స్ట్ మోడల్ని ఫిట్ చేయాలి. సో మోడల్ డాట్ ఫిట్. సో ఫిట్ చేయాలంటే నేను ఇవ్వాలి, ఎక్స్ ట్రైన్ ఇవ్వాలి, నెక్స్ట్ వై ట్రైన్ ఇవ్వాలి. ఓకే, ఈ కోడ్ అంతా కూడా నేను ఇంతకుముందు సింపుల్ లీనియర్ రిగ్రెషన్ ఏ కోడ్ రాస్తానో సేమ్ అదే కోడ్ రాస్తున్నాను, తేడా ఏమీ లేదు. నెక్స్ట్ ప్రిడిక్ట్ చేయాలి. ఇక్కడ ఏంటి, వై ట్రైన్ ప్రిడిక్ట్. సో వై ట్రైన్ ప్రిడిక్ట్ ఈజ్ ఈక్వల్ టు మోడల్ డాట్ ప్రిడిక్ట్ ఇక్కడ ఏంటి, ఎక్స్ ట్రైన్. అలాగే నువ్వు టెస్ట్ డేటాని ప్రిడిక్ట్ చేయాలి. సో వై టెస్ట్ ప్రిడిక్ట్ ఈజ్ ఈక్వల్ టు మోడల్ డాట్ ప్రిడిక్ట్. ఓకే, వై టెస్ట్. ఓకే, సారీ, ఎక్స్ టెస్ట్. వై టెస్ట్ అని ఇస్తాను, వై. సో వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, నేను సేమ్ నా ఏవైతే మోడల్ ఎవాల్యుయేషన్ అంటే నా మోడల్ ఎలా వర్క్ అవుతుందో చూడాలంటే అగైన్ ఇంతకుముందు నేను ఏవైతే చూసుకున్నానో ఇవన్నీ చూసుకోవాలి. ఓకే, సో ఇవన్నీ చూసుకుంటాను. ఓకే, అయితే ఆర్ స్కోర్ ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకోలేదంట, నేను మళ్ళీ ఇంపోర్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ ఉన్నాయి కదా, ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకోవాలి కదా. సో ఇవన్నీ నేను ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే, సో ఇవన్నీ నేను ఇంపోర్ట్ చేసుకుంటాను. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. ఓకే, సో ఇది కదా నేను కిందకు వచ్చేసి దీన్ని ట్రైన్ డేటా మీద కదా. సో ట్రైన్ డేటా మీద ఇది. ఓకే, ట్రైన్ డేటా మీద నాకు ఇలా వచ్చింది. అలాగే టెస్ట్ డేటా మీద కూడా చూసుకుంటాను నేను. టెస్ట్ డేటా మీద నాకు ఎలా వచ్చింది. సో ట్రైన్ డేటా మీద నాకు 96% అంటే నా ఏజ్ ఎక్స్పీరియన్స్ 97% ఆఫ్ మై ఇన్కమ్ని మనకు ప్రిడిక్ట్ చేసేస్తుంది అనమాట. అంటే దాని అర్థం ఏంటంటే మీరు నాకు ఏజ్ ఇన్కమ్ చెప్తే, ఓకే, మీరు ఏజ్ ఇన్కమ్ చెప్తే మీ యొక్క ఇన్కమ్ ఎంతో నేను చెప్పేస్తాను. ఎంత ఎక్యురసీతో, 97% ఎక్యురసీతో చెప్పేస్తాను. కానీ అది ఏంటిది, ఒకవేళ నేను ఆల్రెడీ ట్రైన్ చేసిన డేటా మీద ఇస్తే, ఒకవేళ న్యూ డేటా ఇస్తే, అంటే నాకు అసలు తెలియని శాలరీ, తెలియని ఎక్స్పీరియన్స్ ఉంటే దాని మీద నేను 93% ఎక్యురసీతో ఇవ్వగలుగుతున్నాను. ఇక్కడ చూసారా, R2 స్కోర్ చూసారా, 93% ఎక్యురసీతో ఇవ్వగలుగుతున్నాను. ఓకే, సో
ఇది మనకి అది చెప్తుంది అనమాట. సో ఇక్కడ మీన్ అబ్జల్యూట్ ఇక్కడ మీన్ స్క్వేర్ ఎర్రర్ కానీ ఆర్ఎంఎస్సి కానీ ఇవి కూడా చూసుకుంటే మీకు ట్రైన్ డేటా మీద తక్కువ ఉంది. ఎందుకు తక్కువ ఉందో ఆబ్వియస్లీ మీ టెస్ట్ డేటా లైక్ మీ టెస్ట్ డేటా తక్కువ కాబట్టి కొంచెం తక్కువ ఉంది అనమాట. మీరు ఇవి ఎలా కంపేర్ చేసుకుంటారంటే వీటిని మీరు మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఓన్లీ మోడల్ ఒకసారి బిల్డ్ చేస్తాం కదా. మనం ఏంటంటే ట్యూనింగ్ చేసినప్పుడు మనం ఏం చేయాలంటే ఒకవేళ దీన్ని ఎక్యురసీ ఇంప్రూవ్ చేయాలంటే ఏంటి, ఎంఎస్సి వాల్యూ తగ్గాలి. అంటే మీన్ స్క్వేర్ ఎర్రర్ నాకు 7,53,000 ఉంటే నేను మోడల్ ట్యూన్ చేసినప్పుడు ఈ ఎంఎస్సిని నేను తగ్గించాలన్నమాట. నేను ఎంత తగ్గిస్తే నా మోడల్ ఎక్యురసీ అంత పెరుగుతున్నట్టు అర్థం అనమాట. ఓకే, మీన్ అబ్జల్యూట్ ఎర్రర్, మీన్ స్క్వేర్ ఎర్రర్ ఇవన్నీ అనమాట. ఓకే, సో ఇది నా టెస్ట్ స్కోరు, ట్రైన్ స్కోరు, ఇది నా టెస్ట్ స్కోర్ అనమాట. సో దీన్ని బట్టి నాకు ఏమర్థమైంది, ఎక్స్పీరియన్స్ అండ్ నేను నా ఏజ్ అండ్ ఎక్స్పీరియన్స్ యూజ్ చేసి నేను 93% ఎక్యురేట్గా నేను చెప్పగలుగుతాను అనమాట ఇన్కమ్ ఎంత వస్తుందని చెప్పేసి. ఓకే, సో ఇది మల్టీలీనియర్ రిగ్రెషన్. కాకపోతే సో ఇక్కడ ఏంటంటే మల్టీలీనియర్ రిగ్రెషన్లో మనకి ఇక్కడ మనం ఆర్ స్క్వేర్డ్తో పాటు అడ్జస్టెడ్ ఆర్ స్క్వేర్ కూడా చూడాలన్నమాట. ఓకే, దాంతోపాటు ఎఫ్ స్టాటిస్టిక్ పీ వాల్యూ కూడా మనం చూడాలన్నమాట. ఓకే, సో లీనియర్ రిగ్రెషన్లో మనకు అంత అవసరం లేదు కానీ బట్ మనకేంటంటే మనం మోడల్ ఎవాల్యుయేట్ చేస్తున్నప్పుడు మనం మల్టీ లీనియర్ రిగ్రెషన్లో ఆర్ స్క్వేర్ మీద మాత్రమే మనం డిపెండ్ అవ్వకూడదు. ఓకే, సో ఆర్ స్క్వేర్ మీద మాత్రం డిపెండ్ అవ్వకూడదు. మనకి ఏంటి, అడ్జస్టెడ్ ఆర్ స్క్వేర్ కావాలి. అట్ ద సేమ్ టైం మనకి ఎఫ్ స్టాటిస్టిక్ పీ స్టాటిస్టిక్ కూడా కావాలన్నమాట. అయితే మరి ఈ వాల్యూస్ రావాలంటే ఏంటంటే నాకు ఎస్కేలోన్లో ఈ వాల్యూస్ రావాలన్నమాట. అంటే అడ్జస్టెడ్ ఆర్ స్క్వేరు నెక్స్ట్ ఎఫ్ స్టాటిస్టిక్ పీ వాల్యూ ఈ రెండు కూడా నాకు ఎస్కేలోన్లో మోడల్ బిల్డ్ చేస్తే రావన్నమాట. ఎస్కేలోన్లో మోడల్ ఓన్లీ ఫర్ ప్రిడిక్ట్ చేసి మనం కంపేర్ చేసుకోవడానికి. బట్ నాకు ఏంటంటే అడ్జస్టెడ్ ఆర్ స్క్వేర్ కానీ ఎఫ్ స్టాటిస్టిక్ కావాలంటే నేను అగైన్ స్టాట్స్ మోడల్స్ యూజ్ చేసుకోవాలన్నమాట. స్టాట్స్ మోడల్లో ఆర్డినరీ లీస్ట్ స్క్వేర్స్ ఫంక్షన్ యూజ్ చేసి తెచ్చుకోవచ్చు అనమాట. ఓకే, సో రేపు ఏం చెప్పుకుందాం అంటే మల్టీ లీనియర్ రిగ్రెషన్లో మనం ఈ అడ్జస్టెడ్ ఆర్ స్క్వేర్ ఎఫ్ స్టాటిస్టిక్ పీ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. అండ్ పాలినామియల్ రిగ్రెషన్ కూడా చెప్పుకుందాం నెక్స్ట్ రేపు. ఓకేనా, అర్థమైందా? మల్టీ లీనియర్ రిగ్రెషను సేమ్ సింపుల్ లీనియర్ రిగ్రెషను అదే కోడ్ అన్నీ ఒకటే. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే సింపుల్ లీనియర్ రిగ్రెషన్లో మీరు ఒకటే వేరియబుల్ ఇస్తాం, ఇక్కడ 2 వేరియబుల్ ఇస్తాం, అంతే తేడా. క్లియరా ఇది? ఓకే, మీరు కంపల్సరీ తప్పకుండా ఇవి మాత్రం ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం చెప్పండి. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్. ఓకే ఓకే, ఓకే దెన్ బాయ్.